హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మణిపూర్, సిక్కిం అండ్ త్రిపురకి సంబంధించిన ఫేమస్ ఫోక్ డాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ ట్రిక్ తో మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మణిపూర్ డాన్సెస్. మణిపూర్ లో ఫేమస్ డాన్సెస్ ఏంటి? లాయ్ హరోబా, పంగ్ చోలం, టంగ్తా, డోల్ చోలం. ఇవన్నీ ఇంపార్టెంట్ డాన్సెస్ అన్నమాట. డాన్స్ ఫార్మ్స్, ఫోక్ డాన్స్ ఫార్మ్స్ ఆఫ్ మణిపూర్. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీకు రెండు ట్రిక్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సెంటెన్స్ ఫామ్ గా ఉంటది, ఇంకోటి కోరిలేషన్ ఫామ్ గా ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది గుర్తుపెట్టుకోండి. మణిపూర్ లవ్స్ ప్లేయింగ్ ట్రెడిషనల్ డ్రమ్స్ అని గుర్తుపెట్టుకుంటే మీరు మణిపూర్ ఫోక్ డాన్సెస్ ని గుర్తుపెట్టుకోవచ్చు. మణిపూర్ అని ఎందుకు పెట్టామంటే మణిపూర్ ఫోక్ డాన్సెస్ సంబంధించిన ట్రిక్ అని మీకు అర్థం అవ్వాలని మణిపూర్ సెంటెన్స్ లో పెట్టాం. లవ్స్ అనగా మీకు లాయ్ హరోబా అని గుర్తుకొస్తుంది. ప్లేయింగ్ అనగా మీకు పంగ్ చోలం అని గుర్తుకొస్తుంది. ట్రెడిషనల్ అనగా టీతోని తంగ్తా అని గుర్తుకొస్తుంది. డ్రమ్స్ అనగా మీకు డోల్ చోలం అని గుర్తుకొస్తుంది. లేదు అనుకోండి, కోరిలేషన్ మెథడ్ లో మీకు గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ చెప్తాను. సో కోరిలేషన్ మెథడ్ లో ఎలా గుర్తుపెట్టుకోవాలి? మణిపూర్ లో ఏముంది? మనీ ఉంది. మనీ అందరికి చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఒకరికి మనీ ఇచ్చాము, వాడు లై అంటే అబద్ధాలు ఆడుతున్నారు, డబ్బులు తీసుకోలేదు, ఇవ్వలేదని చెప్తున్నారు. మనం ఏం చేస్తాం? గట్టిగా ఒక పని చేస్తాం. పని చేసిన తర్వాత తంతాం. తన్నిన తర్వాత కూడా ఇవ్వకపోతే ఏం చేస్తాం? తీర్చేస్తాం. మీకు అర్థమై ఉంటుంది. సో డోల్, డీతో డోల్. మనీ మన దగ్గర ఎవరైనా తీసుకొని లై అంటే అబద్ధాలు ఆడితే పంచ్ ఇస్తాం. పంచ్ అనగా మీకు పంగు చోళం అని గుర్తుకొస్తుంది. తర్వాత తంతాం కూడా. తంతాం అనగా మీకు తంతా అని గుర్తుకొస్తుంది. తర్వాత తీర్చేస్తాం డబ్బులు ఇచ్చేదాకా. సో డోల్ చోళం అని గుర్తుకొస్తుంది. ఈ విధంగా మీరు మణిపూర్ కి సంబంధించిన అన్ని ఫోక్ డాన్సెస్ ని గుర్తుపెట్టుకున్నారు. తంతా ఇది ఒక మార్షల్ ఆర్ట్ కి సంబంధించిన డాన్స్ ఫామ్ అన్నమాట. ఇందులో మార్షల్ ఆర్ట్స్ ని ప్రెజెంట్ చేస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పంగ్ చోళం అనేది ఒక ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ ఆఫ్ మణిపూర్. గుర్తుపెట్టుకోండి. మణిపూర్ ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ ఏది అని క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఏంటి? పంగ్ చోళం. ఈ తంగ్తాలో ఏంటి, ఏ యాక్టివిటీ ప్రెజెంట్ చేస్తారంటే మార్షల్ ఆర్ట్స్. ఈ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. దీనికి సంబంధించిన గుర్తుపట్టిన తర్వాత తెలుగు కూడా ఇంపార్టెంట్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాం. ఇప్పుడు తెలుగులో ట్రిక్ చూద్దాం. మణిపూర్ లో పొట్టి తపేట దోల్ లాగా. మణిపూర్ లో పొట్టి తపేట దోల్ లాగా. ఇది తెలుగు వారికి, తెలుగు స్టూడెంట్స్ కి ట్రిక్ నేను రెడీ చేశాను. సింపుల్ గా పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ లో పెడతాను. మణిపూర్ లో అంటే మణిపూర్ ట్రిక్ సంబంధించింది. పొట్టి అనగా మీకు పంగుచోళం, తపేట అనగా మీకు తంగ్తా, డోల్ అనగా మీకు డోల్ చోళం, లాగా అనగా మీకు లాయ్ హరోబా అని గుర్తుకొస్తుంది. మణిపూర్ లో పొట్టి తపేట దోల్ లాగా అని తెలుగు వారు గుర్తుపెట్టుకుంటే తెలుగు స్టూడెంట్స్ ఇలాగ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సిక్కిం డాన్స్ ఫామ్స్ ఏంటంటో చూద్దాం. సిక్కిం లో చూఫట్, యాక్చామ్, సింగిచామ్, నెక్స్ట్ డెంజాంగ్, నేహా, తాసి యంకు. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ ఆఫ్ సిక్కిం. ఏంటి? చూఫట్, యాక్చామ్, సింగిచామ్, డెంజాంగ్, నేహా అండ్ యాషి యంకు. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ ఆఫ్ సిక్కిం. ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో సెంటెన్స్ ఏంటంటే సిక్కిం చూజెస్ యాక్స్, స్నో లయన్స్ అండ్ మౌంటైన్ బ్లెస్సింగ్స్. సిక్కిం చూజెస్ యాక్స్, స్నో లయన్స్ అండ్ మౌంటైన్ బ్లెస్సింగ్స్ అని గుర్తుపెట్టుకుంటే మీరు మొత్తం సిక్కిం సంబంధించిన ఫోక్ డాన్సెస్ అని గుర్తుపెట్టుకున్నట్టుగా. సిక్కిం అంటే స్టేట్ గుర్తుకు రావాలని సిక్కిం పెట్టాం. సో చూఫట్ అనగా మీకు, సో చూజెస్ అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది? చూఫట్. యాక్స్ అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది? యాక్చామ్. నెక్స్ట్ స్నో లైన్స్ అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది? సింగ్లీచామ్. ఓకే, అండ్ మౌంటైన్ బ్లెస్సింగ్ అనగా ఏం గుర్తుకొస్తుంది? మీకు డెంజాంగ్ నేహా అండ్ తాసియాంకు. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. మౌంటైన్ బ్లెస్సింగ్, ఈ రెండు పేర్లు ఈ డాన్సెస్ ఫార్మ్స్ కి మౌంటైన్ బ్లెస్సింగ్ ఎందుకు పెట్టామంటే ఈ రెండు డాన్స్ ఫార్మ్ బ్లెస్సింగ్ సంబంధించినవి. ఆర్ పర్టికులర్ రిచువల్స్ చేస్తే వాళ్ళకి బ్లెస్సింగ్స్ దొరుకుతాయనిసే ఈ రెండు డాన్స్ ఫార్మ్స్ పెర్ఫార్మ్ చేస్తారు. డెంజాంగ్ నేహా అండ్ తాసియాంకు. అందుకే మౌంటైన్ బ్లెస్సింగ్ అని టిక్ లో పెట్టాం. సో అదే విధంగా మీరు తెలుగులో కూడా నేర్చుకోవచ్చు. సిక్కింలో చూపులు ఎక్కగా సింహం తన మేకలు. సిక్కింలో చూపులు ఎక్కగా సింహం తన చూపులు అని గుర్తుపెట్టుకుంటే తెలుగు స్టూడెంట్లు మొత్తం సిక్కిం సంబంధించిన ఫోక్ డాన్సెస్ గుర్తుపెట్టుకోవచ్చు. చూపులు అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది? చూఫట్ గుర్తుకొస్తుంది. నెక్స్ట్ ఎక్కగా అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది? యాక్చామ్ గుర్తుకొస్తుంది. సింహం అనగా మీకు సింగీచామ్ గుర్తుకొస్తుంది. మేకలు అనగా టెంజాంగ్ నేహా అండ్ తాసి యంకు గుర్తుకొస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా మీకు సేమ్ కన్ఫ్యూజన్ రావచ్చు. మేకలకి మనం ఏమొచ్చు ఈ రెండు కొరేట్ చేసాం. ఇక్కడ తన అనగా మీకు తాసి యంకు అని గుర్తుకొస్తుంది. మేకలు అనగా మీకు డెంజాంగ్ నేహా అని గుర్తుకొస్తుంది. ఎందుకంటే మౌంటైన్ బ్లెస్సింగ్ సంబంధించిన డాన్స్ ఫామ్ కాబట్టి మీకు మేకతోని మౌంటైన్ ఇలాగ మీరు ఈజీ కోరేట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అనుకోండి, కోరిలేషన్ మెథడ్ లో మీకు ఇప్పుడు చెప్తాను, వినండి. సిక్కింలో ఏముంది? సిక్ అయిపోయినట్టుగా ఉంది. ఏమైపోయింది? సిక్ అంటే ఒకరేమంచో
సిక్ అయిపోయారు. ఒంట్లో బాగోలేదు. ఒంట్లో బాగోకపోయిన తర్వాత ఏమవుద్ది వారికి? చూ ఫట్ అని ఫ్యాట్ పోద్ది. చూ ఫట్. ఫ్యాట్ ఎలాగ పోద్ది? చూ అని ఫ్యాట్ పోద్ది. ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే బెడ్‌లో పడుకుంటే ఏమవుద్ది? సన్నంగా అయిపోతారు కదా! సో, చూ ఫ్యాట్. ఫట్ మనం ఎలా తీసుకున్నాం? ఫ్యాట్ లాగా తీసుకున్నాం. యాక్ చామ్. తర్వాత ఒంట్లో బాగోకపోతే ఏమవుద్ది? యాక్ అంటే వాంతులు గూడా అవుతాయి. యాక్ వాంతులు గూడా అవుతాయి. జలుబు రాగానే మనం ఏం చేస్తాం? సీదుతాం అనమాట. సీదుతాం. ఓకే. షీ షీ అని. సారీ. యాక్చువల్లీ ఎలాగైతేనే గుర్తుకుంటుంది మీకు. సీదుతాం. సి అనగా మీకు సింగిచం, దు అనగా మీకు డెంజాంగ్ అండ్ తాం అనగా మీకు తాసి. ఇలాగ మీరు ఈ 3 డాన్స్ ఫార్మ్‌ని గుర్తుపెట్టుకోవచ్చు. సీతాం. ఓకే. సో, చూ ఫట్ యాక్ చామ్ సీతాం. ఓకే. మొత్తం కలిపితే సిక్కిం. డాన్స్ ఫార్మ్స్ సిక్. ఈ విధంగా మీరు ఈజీగా ఫన్నీ వేలో గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కోప్పడకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే. నెక్స్ట్ త్రిపుర డాన్స్ ఫార్మ్. త్రిపుర హోజ్‌గరి రాక్స్. ఒకే డాన్స్ ఫార్మ్ ఇంపార్టెంట్. ఏంటి? హోజ్‌గరి. దీనికేంటి వాస్ట్ ట్రిక్ ఏం అవసరం లేదు. అయినా నేను చిన్నది రెడీ చేశాను. కాకపోతే మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. టీహెచ్. ఓకే. త్రిపుర హోజ్‌గిరి రాక్స్. త్రిపురలో ఒకే డాన్స్ ఫార్మ్ ఉంది. ఇంపార్టెంట్ ఏంటి? హోజాగిరి. మీకు గుర్తుంటది. దీనికి ఏం ట్రిక్ చెప్తాను ఇంక నేను. త్రిపురలో హోజా డాన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎలాగా? త్రిపురలో హోజా డాన్స్. ఈ విధంగా మనం 3 స్టేట్లు కవర్ చేసాం డాన్స్ ఫార్మ్‌లో. ఏంటి? త్రిపుర, లాస్ట్‌కిప్పుడు దాని ముందు సిక్కిం, దాని ముందున ఏంటి? మణిపూర్. 3 స్టేట్లు కవర్ చేసాం. 1, 2, 3. త్రిపురలో హోజా అంటే హోజగిరి డాన్స్ ఫార్మ్ అనేసి గుర్తుకొస్తుంది. సిక్కింలో నేనేం చెప్పాను? సిక్ అవ్వగానే మీకు ఏమవుతుంది? మీ ఫ్యాట్ ఫట్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు యాక్ అని వాంతులొస్తాయి. తర్వాత సీదుతాం. సి అనగా మీకు సింగిచామ్ అని గుర్తుకొస్తుంది. దా అనగా మీకు ఏం గుర్తుకొస్తుంది? డెంజాంగ్ గుర్తుకొస్తుంది. తామ్ అనగా మీకు తాసి డాన్స్ ఫార్మ్ గుర్తుకొస్తుంది. ఓకే. తర్వాత మణిపూర్ అనగా ఏముంది? మనీ ఉంది. మనీ అందరికి చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఎవరి దగ్గరైనా మీరు డబ్బులు తీసుకున్నారు. అబద్ధం ఆడుతున్నారు. లై ఆడుతున్నారు. సో, అబద్దాలు ఆడితే మీకు డబ్బులివ్వకపోతే కోపమొస్తుంది కదా! మీరేం చేస్తారు? తంతారు. తర్వాత ఏం చేస్తారు? తంతారు, ఒక పంచిస్తారు. తర్వాత డీ తీర్చేస్తారు. తంతారు, తర్వాత పంచిస్తారు. తర్వాత డీ తీర్చేస్తారు. లయర్. ఓకే. ఈ విధంగా మీరు మొత్తం రివిజన్ గూడా చేసేసారు. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూ రిలేటెడ్ టు దీస్ డాన్స్ ఫార్మ్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ఎర్లియర్ ఎగ్జామ్స్ వి విల్ డిస్కస్ రైట్ నౌ. విచ్ ఈస్ ఎ ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ ఆఫ్ మణిపూర్? మీకు ఆల్రెడీ చెప్పాను. ఆన్సర్ ఏంటి? పంగ్‌చోలం. ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ ఆఫ్ మణిపూరి స్టార్టింగ్‌లో మీకు చెప్పాను. ఏంటి ఆన్సర్ ఏంటి? పంగ్‌చోలం. నెక్స్ట్ తంగ్‌తాయ్ డాన్స్ ఆఫ్ మణిపూర్ ఈస్ క్లోజ్‌లీ అసోసియేటెడ్ విత్ విచ్ యాక్టివిటీ? మార్షియల్ ఆర్ట్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. తంతారు. ఎలా తంతారు? మార్షియల్ ఆర్ట్స్ వస్తేనే కదా టక్కని తంతారు. ఇలా కూడా మీకు గుర్తుంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ సిక్కిం. విచ్ డాన్స్ ఫార్మ్ ఈస్ ఇన్‌స్పైర్డ్ బై ద మిథికల్ స్నో లైన్ ఆఫ్ సిక్కిం? మిథికల్ స్నో లైన్. ఆన్సర్ ఏంటి? సింగిచిమ్. స్నో సింగి ఇలా కోరిలేట్ చేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్యాట్ పోతుంది సిక్ అయితే. ద ఫట్ డాన్స్ ఇన్ సిక్కిం ఈస్ పెర్ఫార్మ్ టు హానర్ విచ్ నేచురల్ ఎలిమెంట్? ఆన్సర్ ఏంటి? మౌంటైన్స్. మౌంటైన్స్. ఓకే. హోజగిరి ఏ ఫోక్ డాన్స్ ఆఫ్ త్రిపుర ఈస్ పెర్ఫార్మ్ డ్యూరింగ్ విచ్ ఒకేజన్? లక్ష్మీ పూజకి ఈ హోజగిరి డాన్స్ అనేది పెర్ఫార్మ్ చేస్తారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ హోజగిరి డాన్స్ ఆఫ్ త్రిపుర? బ్యాలెన్సింగ్ యాక్ట్స్ ఆన్ ఎర్తన్ పాట్స్ కుండల మీద బ్యాలెన్స్ చేస్తూ డాన్స్ చేస్తారు. ఇది హోజగిరి డాన్స్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియో కంప్లీట్ టుడే. నెక్స్ట్ వీడియోతో త్వరలో కలుసుకుందాం. ఒకవేళ నచ్చితే ప్లీజ్ ఏమైనా మీకు వీడియో కొంచెమైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ గానీ, వాట్సాప్ ఛానల్ గానీ జాయిన్ అవ్వండి. జై హింద్, జై భారత్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.